కార్తీక మాసంలో కార్తీక వ్రత మాహాత్మ్యం. ఆలకించిన శాప ప్రక్షాళనం, పాప నిర్మూలనం. కన్నబిడ్డను కన్నతండ్రే శపిస్తాడు. ఎందుకు? పాపాలన్నింటినీ ఒకే సమయంలో తొలగించే శక్తి ఏదైనా ఉందా అన్నట్లు కార్తీక వనభోజనం విశిష్టత ఏంటో తెలిపేదే ఈనాటి అనగనగా. అనగనగా పూర్వం సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు నివాసానికి వెళ్లగా జనకునిచే మర్యాదలందుకున్న వశిష్ఠుడు కార్తీక వ్రత ధర్మాలను జనకుడికి ప్రవచించే సందర్భమది. వశిష్ఠుడు వచించే కార్తీక వ్రత ధర్మాలు సంపూర్ణ కార్తీక మహాపురాణం పంచమాధ్యాయంలోనిదే మనం ఆలకిస్తున్న ప్రస్తుత ఈ కథ. ఓ శివధనుస్సంపన్న జనక మహారాజా, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. ముఖ్యంగా 10, 11వ అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు అంటూ వివరిస్తారు వశిష్ఠుడు జనకునికి. అంతేకాదు, కార్తీక వనభోజనానికి ఎంతో విశిష్టత ఉంది. యః కార్తికే సితే వనభోజనే మాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేయువారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలో వనభోజనం శ్రేష్ఠాతి శ్రేష్టం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి గంధ పుష్పాక్షతాదులచే పూజించి తదుపరి అందరూ కలిసి కార్తీక వనభోజనం చేసినట్లయితే నిర్వహించిన వారికి పుణ్యం సంప్రాప్తిస్తుంది. ఇందుకు సంబంధించి దేవదత్తుడనే కథ చెబుతాను విను అంటాడు వశిష్ఠ మహర్షి జనకునితో. మహారాజా, పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దుర్మార్గమైన కుమారుడు కలుగుతాడు. పేరు దేవదత్తుడు. తన కుమారుడి దుష్టత్వాన్ని గుర్తించిన తండ్రి పాప విముక్తి కోసం కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించాడు. నాయన, ప్రతిదినం కార్తీక స్నానం చేసి సాయంత్రం హరి సన్నిధిలో దీపారాధన చెయ్యి అని ఉపదేశిస్తాడు. కాని దేవదత్తుడు తండ్రికి చెప్పిన విధానాన్ని ఆమోదించక నిరాకరిస్తాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి దేవశర్మ తన పుత్రుడిని శపిస్తాడు. ఇదిగో దేవదత్త, దుష్కార్యములు చేస్తున్న నీవు ఎలుకగా మారిపోవుదువుగాక అని శపిస్తాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయన, నీవిప్పుడైతే కార్తీక మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే ఈ ఎలుక రూపం పోతుంది నీకు అని శాప విముక్తిని అనుగ్రహిస్తాడు. అలా శాపానికి లోనైన యువకుడు గజారణ్యంలో వృక్షముల తొర్రలో నివసిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మాహాత్మ్యాన్ని వినిపిస్తాడు. ఆ సమయంలో అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునే కిరాతకుడు విశ్వామిత్రులను దర్శనంతోటే అతనిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. దీంతో ఆ కిరాతకుడు, అయ్యా, మీరు చెప్పుచున్న కథలేమిటి? వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల రోత పుడుతోంది. దయచేసి ఆ రహస్యాలేంటో చెప్పండి అనగానే విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియక కాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు అని వివరిస్తారు విశ్వామిత్రుడు. ఈ సంభాషణల్ని, భక్తిమయ ప్రసంగాలను వింటూ పుణ్యవంతుల సన్నిధిలో నివసిస్తున్నందున ఎలుకలో కూడా ఒక వివేకం కలుగుతుంది. దీంతో తన శాపగ్రస్త రూపాన్ని విడిచిపెట్టి మళ్లీ పుణ్యం మూటగట్టుకుని తిరిగి పూర్వ బ్రాహ్మణ రూపాన్ని పొందడం జరుగుతుంది. ఇది దేవదత్తుని వృత్తాంతం విన్నావుగా. కాబట్టి ఓ జనక మహారాజా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి.
లేదా కనీసం కార్తీక మాహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి అంటూ పంచమోధ్యాయం చెబుతారు వశిష్ఠుడు జనకునికి. అర్థమైంది గురువర్య, ధన్యోస్మి అంటాడు జనకుడు. ఇది కార్తీక మహాపురాణం. కార్తీక మాసంలో కార్తీక వ్రత మాహాత్మ్యం, ఆలకించిన శాప ప్రక్షాళనం, పాప నిర్మూలనం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కార్తీక పురాణం పొరబాటున వింటేనే పాప శాప నివృత్తి చేస్తుందని, అలాంటిది సదాచారంతో చేస్తే వారికి జన్మజన్మల భాగ్యం ప్రసాదిస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా మీ వేటు న్యూస్.